మహాయుతిదే మరోసారి ఎన్డీఏకు పట్టం కట్టిన మహారాష్ట్ర 234 స్థానాల్లో కూటమి విజయం 132 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ సీఎం సీటు కోసం ఫడ్నవీస్ షిండే అజిత్ మధ్య పోటీ ఎల్లుండి వరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందే అంటూ చూస్తున్నాం. సో వీళ్ళ ముగ్గురిట్లో ఎవరు సీఎం అవుతారంటే నాకు తెలిసి 132 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి పార్టీ ఈరోజు సీఎం కైవసం చేసుకునే అవకాశం ఉంది. దానిలో భాగంగా దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో మహారాష్ట్ర సీఎంగా ఉన్నాడు. సో ప్రస్తుతం కూడా ఆయననే సీఎంగా మళ్ళీ కొనసాగించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. మరి షిండే గతంలో సీఎంగా ఉన్నాడు, మరి ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతున్నాయి. సో అజిత్ పవార్ ఎలాంటి పోర్ట్ఫోలియోస్, ఇద్దరికి డిప్యూటీ సీఎం ఇస్తారా లేకపోతే అజిత్ పవార్ను కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తారా అనేటువంటి అనుమానాలు, కొంత చర్చ కూడా జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే దేవేంద్ర ఫడ్నవీస్ కాబోయే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే ఈ భారతదేశంలో మహారాష్ట్ర ముఖ్యంగా ముంబై అనేది భారతదేశానికి ఆర్థిక రాజధాని అనేటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఎందుకు అంటే దాన్ని కైవసం చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ గతంలో ప్రభుత్వంలో ఉండే మళ్ళీ కైవసం చేసుకున్నటువంటి ప్లాన్ చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఇది శివసేన అదేవిధంగా ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీ మూడు కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా శివసేన పార్టీకి సంబంధించినటువంటి బాల్ ఠాకరే కొడుకు వాళ్ళు ఈరోజు ప్రభుత్వ సీఎంగా ఉండే తర్వాత ఆ కూటమిని చీల్చేసి అందులో శివసేన నుంచి షిండే అదేవిధంగా ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ తీసుకుని మళ్ళీ షిండే నేతృత్వంలో ఒక గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే ఎన్సీపీ షిండే అదేవిధంగా అజిత్ పవార్ సంబంధించిన ఎన్సీపీ భారతీయ జనతా పార్టీ మూడు కలిసి పోటీ చేసి మొత్తానికైతే ఘన విజయం సాధించినట్టు తెలుస్తూ ఉంది. సో రాజకీయంగా మహారాష్ట్రలో మనకు స్థిరమైనటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా రాలేదు. సో మరి వస్తుందా రాదో కూడా డౌటే. మరి తర్వాత జరగబోయే పరిణామాలు ఎట్లా ఉంటాయో చూడాల్సిన అవసరం ఉంది. అయితే భారతదేశంలో మహారాష్ట్ర విజయం అనేది భారతీయ జనతా పార్టీకి ఇది ఒక 1000 ఏనుగుల బలం ఇచ్చినట్టయింది. వాళ్ళకి నిజంగా 1000 ఏనుగుల బలం ఇచ్చినట్టయింది. మహారాష్ట్ర గెలుపు తర్వాత ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి, జమిలీ ఎన్నికలకు సిద్ధం కాబోతుంది భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ముఖ్యమైనటువంటి టాస్క్ మహారాష్ట్ర కనుక కైవసం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా జమిలీ ఎన్నికలకు పోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో మహారాష్ట్ర కైవసం అయింది కాబట్టి 2027లో జమిలీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా నేనైతే అనుకుంటాను. వాళ్ళు డైరెక్ట్గా జమిలీ ఎన్నికలకు పోయే అవకాశం అయితే కనబడతా ఉంది.